గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Welcome to iDream. This is Lumbini. Popular protest CJP, Citizens for Justice and Peace, and most popularly known as Cockroach Janata Party. So ఈ ప్రొటెస్ట్ గురించి నేషన్ వైడ్ గా కాదు వరల్డ్ వైడ్ గా కూడా మాట్లాడుకుంటున్నారు. బట్ దీని ఇంపాక్ట్ ఎంతవరకు మన మీద ఉండబోతుంది అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా పొలిటికల్ ఎలా ఉండబోతుంది, లా అండ్ ఆర్డర్ పరంగా ఎలా ఉండబోతుంది అండ్ జనాలకు మోస్ట్ ఇంపార్టెంట్ గా యూత్ మీద ఎలా ఉండబోతుంది, లెట్స్ డిస్కస్. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు శ్రీ హర్ష గారు, జియో పొలిటికల్ అనలిస్ట్. లెట్స్ టాక్ టు హిమ్. Hello sir, how are you? Namaste and Namaste. fine, thank you Andy. How are you? Right sir, I'm great. And talking about CJP protest, talk of the town. I think CJP has of course Citizens for Justice and Peace, popularly known as Cockroach Janata Party. So ఈ protest impact regional గా కాదు ఓవరాల్ ఇండియా మీద ఉంది. అండ్ ఆల్సో డిఫరెంట్ యాంగిల్స్లో చూసుకుంటే పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ దగ్గర నుండి లా అండ్ ఆర్డర్ అండ్ ఆల్సో పొలిటికల్ మీద ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు అనేది ఐ వాంటెడ్ టు నో. సో పొలిటికల్ ఇంపాక్ట్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. మినిమల్ అంటే బేసికల్లీ అండి ఇప్పుడు మనం మోదీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి రకరకాల ధర్నాలు చూసాం. ఆయన సెకండ్ టర్మ్ గెలిచిన తర్వాత అదే ఏడాది చివరిలో మనకి సిఏఏ ప్రొటెస్ట్ మొదలైంది, యాంటీ హిందూ ప్రొటెస్ట్ ఢిల్లీలో షహీన్ బాగ్. అది ఎందుకు చేశారు? మోదీ గారిని యాక్చువల్లీ దించాలని చెప్పి రీసెంట్లీ ఎన్ఐఏ ఛార్జ్ షీట్లో అదే చెప్పారు టు టాపుల్ గవర్నమెంట్. బట్ అది అవ్వలేదు, ఎందుకంటే కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ పెట్టాల్సి వచ్చింది, వేరు కారణాలు అయ్యాయి. విత్ ఇన్ 1 year మళ్ళీ సో కాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ తీసుకొచ్చారు. అది సుమారు ఐ థింక్ ఏడాదో 2 ఏళ్ళలో నడిచింది. అది మోదీ గారు వెనక్కి తీసేసుకున్నారు ఫామ్ లాస్. చాలా మంది మోదీ గారు సమర్థించే వాళ్ళే తిట్టారు, ఇంత వీక్ పిఎం ఏంటారు. బట్ ఆ టైంలో కనుక అగ్రెసివ్ అయినట్టుంటే అది మన నేపాల్, బంగ్లాదేశ్ లాంటివి మనం విట్నెస్ చేసి ఉండేవాళ్ళం. సో ఇన్ ఏ వే ఆయన ఏంటంటే పెద్ద అవాంతరాన్ని అవాయిడ్ చేశారు. దాని తర్వాత కూడా మనకి రెస్లర్స్ ప్రొటెస్ట్ అని వచ్చింది, మళ్ళీ ఫార్మర్స్ ప్రొటెస్ట్ వచ్చింది. బట్ అవేవి కూడా ఆ స్థాయిలో వెళ్ళలేదు. సో ఏంటంటే సంహౌ ఏదన్నా ఎస్పెషలీ థర్డ్ టర్మ్ మోదీ గారు ఎన్నికల ముందర నుంచి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు, థర్డ్ టర్మ్ ఏంటంటే రెవల్యూషనరీ డెసిషన్స్ ఉంటాయి, దేశ గతిని మార్చే నిర్ణయాలు ఉంటాయి. మెల్లమెల్లగా వస్తూనే ఉన్నాయి అలా. వక్ఫ్ది కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని కూడా వాళ్ళకు ఒకవేళ జైలుకి వెళ్ళినట్టయితే 30 రోజుల్లో వాళ్ళు ఇంకా రాజీనామా ఆటోమేటిక్గా అయిపోతుంది, వాళ్ళు రాజీనామా చేయకపోతే. ఇలాంటివన్నీ వస్తున్నాయి వన్ బై వన్ ఆయన టర్మ్లో. మనం ఫైనాన్షియల్వి కూడా నిర్మలా సీతారామన్ గారు చూసుకున్నట్టయితే కనుక ఆవిడ ఇన్కమ్ ట్యాక్స్లో లిమిట్ పెంచడం కానివ్వండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానివ్వండి, పిఎల్ఐ స్కీమ్, కంట్రీ గ్రోత్ని డెవలప్ చేసే విధంగా ఆయన తీసుకెళ్తున్నారు. ద మోర్ ఇది కనుక ఆయన ఇంకా ఉండి ద మోర్ ఇలాంటివి అవుతూ ఉంటే భారత్ ఇంకా బలపడుతుంది. భారత్ ఎంత బలపడితే చైనాకి, యుఎస్కి భారత్ పోటీ ఇచ్చే స్థాయికి అంత పెరుగుతుంది. సో ఆబ్వియస్లీ రెండు దేశాలు ఒప్పుకోవు. సో ఏం చేయాలి? ద ఓన్లీ వే ఏంటి? మోదీ గారిని దింపాలి. ఎలక్షన్ రూపంలో దించుదామంటే అది అవ్వట్లేదు, ఎంత ఫండింగ్ ఇచ్చే పార్టీలని జనాలు నమ్మటం లేదు. సో ఇంకొక వే ఏముంది? హుక్ ఆర్ క్రుక్, ఇంకా గొడవలే. ఆ గొడవది భారతదేశ చుట్టుపక్కల అన్ని చోట్ల జరిగింది. మనం చూసుకున్నట్టయితే నేపాల్లో జరిగింది జెన్జీ ప్రొటెస్ట్, బంగ్లాదేశ్లో జరిగింది, ఈవెన్ శ్రీలంకలో కూడా జరిగింది. ఇండోనేషియాలో మొన్నటి వరకు కూడా అయింది, కానీ అది సప్రెస్ చేసేస్తారు, అంత సక్సెస్ అవ్వలేదు, ఎందుకంటే హీ సకమ్ టు యుఎస్ ప్రెషర్. బట్ మోదీ గారిది ఏంటి? అవ్వట్లే. ఆయన మోదీ గారు వీళ్ళ ఒత్తిడికి తలొగ్గట్లేదు, ఆయన దేశానికి వెళ్తున్నారు, జనాలు ఎన్నికల్లో ఒకదాని తర్వాత ఒకటే గెలిపించుకుంటూ వెళ్తున్నారు. సో అందుకని కొత్తగా సిజేపీ ప్రొటెస్ట్ ద్వారా తీసుకొద్దాం అనుకున్నారు. క్లియర్గా జెన్జీ ప్రొటెస్ట్ అన్నారు. నిజంగానే ధర్మేంద్ర ప్రధాన్ గారి విషయంలో వీళ్ళు ఏదైతే అన్నారో ఇట్ వాస్ వ్యాలిడ్. నీట్ విఫలమైంది, అది ఎవరు తప్పుపట్టలేదు. కానీ దాని అర్థం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అంటే గనక ఇప్పుడు అదే లాజిక్ వెళ్ళినట్టయితే పెహల్గామ్ అయిన తర్వాత మరి అమిత్ షా గారు రాజీనామా ఎందుకు అడగలేదు? ఇప్పుడు లాజిక్కే కదా. పెహల్గామ్ అయిన తర్వాత అమిత్ షా గారు రాజీనామా అడగాలి, బాలాసూర్ ట్రైన్ ఘటన అయిన తర్వాత అశ్విని వైష్ణవ్ గారు రాజీనామా అడగాలి. వాళ్ళందరిది కాకుండా ఉత్తి ధర్మేంద్ర ప్రధాన్దే చేస్తున్నారు అంటే ఏదో ఒక ఇంటెన్షన్ ఉండాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చాలా ఆయన తెస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చే బిల్లులో యూజీసీది కానివ్వండి, రకరకాలవన్నీ క్లబ్ చేసేసి ఒక కొత్త కమిటీ రావడం, మనకి ఎన్సీఆర్టీ బుక్స్ మారుతున్నాయి, సిలబస్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు యువతకి చరిత్ర మనకి తెలియకుండా దాచారు. ముఘల్స్ గ్రేట్, మనం అన్ని చదువుకున్నది తెలిసిందే. ఈవెన్ బ్రిటిషర్స్ని కూడా పొగిడిన బుక్స్ మనకు ఉన్నాయి. మనవి అహోమ్స్ ఎంతమందికి తెలుసు? అహోమ్స్ చరిత్ర తెలియదు, చోళాస్ తెలియదు, మరాఠాస్ అయితే ఇంకా నథింగ్, రాజ్పుత్లకు తెలియదు. ఇంకా అసలు మనం చెప్పుకుంటూ పోతే మన రాజులు ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్నవి తెలియవు. ఓడిపోయిన బ్యాటిల్స్ గురించే ఓడిపోయినవే మనం చెప్పుకుంటూ ఉంటాం.
అండ్ ఈవెన్ గెలిచినా కూడా ఓడిన కింద మార్చిన ఘనత మన చరిత్రకారులది. సో దీన్ని మెల్లమెల్లగానే చేంజ్ చేస్తున్నారు. అండ్ ఇది చేంజ్ అవుతూ ఉంటే యువతలో ఏంటి వాళ్ళ దేశం గురించి గొప్పతనం తెలుస్తుంది. ఆబ్వియస్లీ దేశ గొప్పతనం తెలిస్తే ఏమవుతుంది, వాళ్ళకి ఒక జీల్ పెరుగుతుంది. ఇప్పుడు మొక్కాయ వంగందే మానవ వంగున అని చిన్నప్పటి నుంచి బీజం వేయాలి వాళ్ళు ఏమవ్వాలి అని. సో ఏంటి ఎడ్యుకేషన్ ద్వారా వేసినట్టయితే దాని తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా స్టార్టప్లో కానివ్వండి ఉపాధి ద్వారా ఇచ్చినట్టయితే వాళ్ళ దేశ ఎదుగుదలకి వాళ్ళు ఒక రకంగా హెల్ప్ అవుతారు. సో ఆ బీజం వేయడంలో ధర్మేంద్ర ప్రధాన్ గారి పాత్ర ఉంటుంది. సో సమ్హౌ ఏందో నీట్ జరిగింది, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. డస్ దట్ మీన్ ఆయన క్లీన్ అంటే నో, హీ షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్ అండ్ హీ వాజ్ హెల్డ్ అకౌంటబుల్. దాని తర్వాత నీటిది ఏదైతే వీళ్ళు ఇంత గొడవ చేశారో ఆ నీటి ఫలితాలు మొన్న వచ్చాయి. వచ్చేసాయి. ఎంతమంది పట్టించుకున్నారు మరి? పేరెంట్సే ఏరి మరి నీటిది కనుక అయినట్టయితే. సో వీళ్ళది ఏంటంటే వీళ్ళ ఇంటెన్షన్ నీటిది కాదు. ఎందుకంటే నీటిది అయినట్టయితే వీళ్ళు నీటి నుంచి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మాది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాదు, మోదీ గారు రాజీనామా చేయాలన్నారు. హాయ్ మోదీ మర్జాతు అనే నినాదాలు తీస్తున్నారు. అమిత్ షా మర్జాతు నినాదాలు తీస్తున్నారు. బస్ నామ్ రహేగా అల్లాకా పాట పాడుతున్నారు. సీతాకా పతి ఎవరు అని చెప్పి కునాల్ కామ్రా లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 370 పెట్టాలంటున్నారు. FCRA వీరు తీసుకురాకూడదు అంటున్నారు. CAA వెనక్కి తీసుకోవాలంటున్నారు. ఏంటి ఈ ఎడ్యుకేషన్ దేనికి సంబంధం ఉన్నాయి అసలు ఇవేవి? అంటే ఏంటి అంటే ధర్మేంద్ర ప్రధాన్ బహానా హే, మోదీ గారు నిషానా హే. సో అందుకే తెలిసి మోదీ గారు కూడా బిందాస్ కూర్చున్నారు. ఎందుకంటే ఎంతకాలం చేస్తారో చూద్దామని. 2 ఏళ్ళు సోకాల్డ్ ఖలిస్తానీలు కూర్చుంటేనే మోదీ గారు సకంబ్ అవ్వలేదు ప్రెషర్కి. అండ్ ఈసారి ఐ రియల్లీ డోంట్ థింక్ మోదీ గారు వెనక్కి వెళ్తారని నేను అనుకోవట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ గారిని తీయరు, వీళ్ళు ధర్నాకి కూర్చుంటే స్పేరు చేయరు. ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు అక్కడ. అండ్ ఇట్ షుడ్ హ్యాపెన్. ఎందుకంటే వాళ్ళ నినాదాలే రెచ్చగొట్టే విధంగా ఉన్నప్పుడు అండ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే వీళ్ళు పిలుస్తున్నారో డిడ్ దే ఇన్వైట్ ఎనీ పర్సన్స్ వర్ క్లీన్? కమ్యూనిస్ట్ లీడర్స్ బృందా కారత్ కానివ్వండి, బేబీ అనే అతను జనరల్ సెక్రటరీ, వాళ్ళు చైనా ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు ఇక్కడికి డైరెక్ట్. ఓకే. సో అంటే చైనా వాళ్ళ నుంచి వచ్చారు అంటే వాళ్ళ ఇంటెన్షన్ తెలియట్లేదా? బట్ ఇంత పెద్ద జరుగుతున్నా కూడా ప్రతిసారి ఎందుకు గవర్నమెంట్ వచ్చి ఓకే దిస్ ఇన్ ది ఫ్యాక్ట్స్ ఇది ఫిగర్స్ అని చెప్పి ఎప్పుడు ఎందుకు ఒక కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ లాగా ఏది చూపించరు? ఎందుకు ఓపెన్ గా చూపిస్తేనే కదా, మిర్రర్ ఇమేజ్ ఇస్తేనే కదా జనాలకి కూడా తెలుసు. ఇప్పుడు వీళ్ళు గ్యాస్ది ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు ప్రభుత్వం డైలీ ప్రెస్ మీట్లు పెట్టింది. గ్యాస్ ప్రాబ్లం ఈ రోజు ఎంతమంది గ్యాస్ ప్రాబ్లం ఐడియా ఉందా సార్? మోదీ గారు స్వయంగా ఆయనంతట ఆయనే వచ్చి అన్నారు, మనకి ఒక క్రైసిస్ ఉంది, మీరు కొంచెం ఆయిల్ది తగ్గించండి, ఆయిల్ కన్సంప్షన్ ఇవ్వని. అంటే జనాలు కాదు విపక్షాలన్నీ ఎక్కిరించారు. ఈ రోజు ప్రభుత్వ నివేదిక, నేను సృష్టించిందో ఎవరో సృష్టించిందో కాదు, ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గిందంట మనకి. అంటే జనాలు నిజంగానే ఎడిబుల్ ఆయిల్ కన్సూమ్ చేయడం తగ్గించారు ఓవరాల్గా. ఒక్కొక్కళ్ళు కాకపోయి ఉండొచ్చు. సో అంటే ప్రభుత్వం ప్రధానమంత్రి చెప్తున్నారు ప్రభుత్వం అడ్రస్ చేస్తుంది. ఇప్పుడు నీటిది ఏదైతే ఉందో రాజీనామా చేయడం ద్వారానో ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడం ద్వారానో సమస్యకు పరిష్కారం కాదు కదా. సిస్టమిక్ ఫాల్ట్ అది. దాన్ని అడ్రస్ చేయాలి, ఫుల్ ప్రూఫ్ చేయాలి కదా. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పుడు మనం చూసాం, మీరు ఎయిర్ ఫోర్స్ని పెట్టారు, అంత అవసరమా అది ఇది అని. కరెక్ట్, అంత అవసరం లేదు. బట్ ఇమ్మీడియట్ సొల్యూషన్ కావాలి అన్నప్పుడు ఇలాంటి డ్రాస్టిక్ మెజర్స్ కావాలి. అండ్ నీట్ చేసి చూపించారు ఆయన. అండ్ ఫర్ ద రికార్డ్, ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రధానమంత్రి గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మోదీ గారు ఆయన జనాల్లోకి ఇప్పుడు ఏదైతే ఆయన కోర్ ఓట్ బ్యాంక్ ఉందో, మహిళలు కానివ్వండి, పేదవాళ్ళు, వాళ్ళు మోదీ గారికి ఓట్ బ్యాంక్ కింద మారడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే LPG సబ్సిడీ ఇవ్వడం. అది ఉజ్వల యోజన ద్వారా ఇచ్చారు. అంటే అది ఎవరు చేయాలి? పెట్రోలియం మినిస్ట్రీ చేయాలి. ఆ టైంకి పెట్రోలియం మినిస్ట్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారి చేతిలో ఉంది. హీ వాస్ ద పెట్రోలియం మినిస్టర్. ఆయనకున్న నిక్ నేమ్ ఏంటంటే ఉజ్వల మ్యాన్. సో బిఫోర్ ఎనీ పీపుల్ కాక్రోచ్, ఇన్సెక్ట్ వీళ్ళు ఎవరన్నా కనుక ధర్మేంద్ర ప్రధాన్ గారిని క్వశ్చన్ చేసే ముందు దే షుడ్ నో హిస్ క్రెడిబిలిటీ అండ్ హౌ హీ కెన్ అచీవ్. ఆయన అది చేశారు కాబట్టే ఆయనకి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇచ్చారు, దట్ హీ కెన్ డూ సంథింగ్ హియర్ అని. ఆయన తప్పు లేదు కాబట్టి మోదీ గారు ఆయన రాజీనామా అడగలేదు, ఆయన తప్పించలేదు. వీళ్ళు ఏంటంటే క్యాబినెట్ రీషఫ్లింగ్ ఉందనే వార్తలు తరచూ వచ్చాయి. వీళ్ళు ఏమనుకున్నారు, మోదీ గారు ధర్మేంద్ర ప్రధాన్ గారిని తీసేస్తే అది నా ఘనత అని చెప్పుకుందామని వీళ్ళు అనుకున్నారు. క్యాబినెట్ రీషఫ్లింగ్ జరగట్లేదు, వీళ్ళకి డే ఆన్ డే వెళ్తుంది. ఇప్పుడు మీరు అక్కడ చూసుకున్నట్టయితే హార్డ్లీ 100 to 200 మంది ఉన్నారు అక్కడ. కానీ కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్ మిలియన్స్ లో ఉన్నారు. ఏరక్కడ
కనీసం ఆ ఢిల్లీలో 1000 మంది కూడా లేరా? లంచ్కి వస్తారు. అభిజిత్ దీప్కేనే డైరెక్ట్ చెప్పాడు, లంచ్కి వస్తారు మీరు, మళ్ళీ డిన్నర్కి వస్తారు, మధ్యలో ఏరన్ని. అంటే తినడానికి వచ్చి వెళ్తున్నట్టు ఉంది అక్కడ. అది జోక్గా తీసుకున్నా అంత ఫుడ్కి బిల్స్ ఎవరు పెడుతున్నారు? హూ ఇస్ ఫండింగ్ అంత ఫుడ్ పెట్టడానికి? ఈరోజు మనం ఒక చిన్న పార్టీ ఇస్తేనే మనం చూసుకుంటాం, అరే ఫుడ్ ఇంతమంది వస్తారంటే మనం ఇంత ఖర్చు పెట్టాలని. 100 మందికి ఫుడ్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎక్కడి నుంచి వస్తాం? అంటే ఏవో ఫోర్సెస్ ఫండింగ్ చేస్తున్నాయి కదా. సో ఈరోజు ఎవరైతే ఈ సోనం వాంగ్చుక్ వెనకున్నారో, ఈ సోనం వాంగ్చుక్ ఈజ్ ఎ ఫ్రాడ్. అండ్ ఇది ఎవరికైనా నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఇప్పుడు సోనం వాంగ్చుక్ అందరూ ఒక ఏమంటారు, హీఈస్ అన్ సైంటిస్ట్, ఒక పెద్ద ఎడ్యుకేషనిస్ట్ సైంటిస్ట్. నేమ్ వన్ థింగ్ ఈ ఇన్వెంటెడ్. ఇప్పుడు ఒక ఇన్వెన్షన్ ఏమన్నా చేస్తే పేటెంట్ తీసుకుంటారు, తన పేరు మీద ఒక్క పేటెంట్ లేదు. తను ఏం ఇన్వెంట్ చేశాడు? తను మిడిల్ క్లాస్ అబ్బాయి అని అంటారు. మిడిల్ క్లాస్ అబ్బాయి వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్లో మినిస్టర్, హీ వాజ్ అన్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే. సో మొత్తం సోనం వాంగ్చుక్ హెస్ బీన్ ఎక్స్పోజ్డ్. అండ్ భార్య అంటుంది నా హంగర్ స్ట్రైక్ ఆపించొద్దని. ఏంటి అసలు ఆ మనిషి అక్కడ అంటే చచ్చిపోతే కనుక దాని శవాల రాజకీయాలు చేద్దామన్నా? ఏ కాంగ్రెస్ అయితే ఈరోజు సోనం వాంగ్చుక్ని సమర్థిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారో, ఇదే కాంగ్రెస్ 2007లో చైనాతోని కలిసి సోనం వాంగ్చుక్ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నాడని చెప్పి కాంగ్రెస్ ఆరోపించింది. ఏ ప్రొటెస్టర్స్ అయితే ఈరోజు కాంగ్రెస్ సమర్థిస్తుందో, ఏ ప్రొటెస్టర్స్ ద్వారా పార్లమెంటుని వీళ్ళు రకంగా స్తంభింపజేసి బిల్స్ రాకుండా ఆపాలని అనుకుంటున్నారో, ఇదే రాహుల్ గాంధీ ఈ హంగర్ స్ట్రైకులు ప్రొటెస్టర్స్ దాని ద్వారా సక్కంబ్ అయిపోతే కనుక చాలా కష్టమని 2011లో అన్నారు. ఇప్పుడు సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ కానీ, లేదంటే సీజేపీ చేసే ఇంత కేయోస్ కానీ ఎంటైర్గా అంటే గవర్నమెంట్ని టాపల్ చేయనికనే, లేదంటే ఇంకేమన్నా ఎఫెక్ట్ వాళ్ళకి మేజర్ గోల్ ఏదన్నా ఉందని? ఇందా చెప్పినట్టుగా మోదీ గారు ఇంకా ఎక్కువ కాలం ఉన్నట్టయితే కష్టం. అట్ ప్రెసెంట్ ఇమ్మీడియట్లీ ఏంటంటే ఈ పార్లమెంట్ సెషన్ ఈస్ హిస్టారిక్. అంటే మోదీ గారు వీ డోంట్ నో ఈ పార్లమెంట్ సెషన్ అయిపోగానే నేను రాజీనామా చేస్తున్నాను అనొచ్చు, లేదు అంటే నేను 2029 వరకు కూడా ఉండొచ్చు. ఆయన ఎన్నేళ్లున్నా ఈ పార్లమెంట్ సెషన్లో ఆయన తెచ్చే బిల్స్ విల్ బి హిస్టారిక్, మోర్ హిస్టారిక్ దెన్ ఆర్టికల్ 370 నా అభిప్రాయంలో. ఎందుకంటే మోదీ గారు ఈ 12 ఏళ్లలో హిస్టారిక్ పార్లమెంట్ సెషన్ అంటే అందరూ ఆర్టికల్ 370 అంటారు. కానీ ఇఫ్ వాట్ వీఆర్ హియరింగ్ ఇస్ ట్రూ, ఈ పార్లమెంట్ సెషన్ విల్ బి మోర్ హిస్టారిక్ దాన్ దట్ వన్. ఎందుకు అంటే ఇప్పుడు మన దేశంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ ప్రొటెస్ట్లు అన్నిటికీ కారణం ఏంటి? ఒక రకంగా వీళ్ళు ఫండింగ్ ఫారెన్ నుంచి వస్తుంది, ఎన్జిఓస్ ఇస్తున్నాయి. ఈ ఎన్జిఓస్కి వచ్చే ఎఫ్సిఆర్ వాటిని టైటన్ చేసేస్తున్నారు. మన దేశంలో ఈరోజు మ్యాసివ్ కన్వర్జన్స్ అవుతున్నాయి ఇల్లీగల్గా. ఆ కన్వర్జన్స్ టైటన్ చేయడానికి ఎఫ్సిఆర్ఏ వాడుతున్నారు. అంటే ఏంటో రకంగా ఈ డెమోగ్రఫీ చేంజ్ ఏదైతే వీళ్ళు చేయాలనుకుంటున్నారో, ఆ డెమోగ్రఫీ చేంజ్ని కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ గొడవలు అవ్వడానికి కానివ్వండి, లేకపోతే ఇల్లీగల్గా రోహింగ్యాలను తేవడం కానివ్వండి, ట్రైబల్స్ని మత మార్పిడి చేయడం కానివ్వండి, ఎస్సీలను మత మార్పిడి చేయడం, ఇవేవైతే ఎన్జిఓస్ చేస్తున్నాయో వీటన్నిటిని కట్టడి చేసే బిల్లు వస్తుంది. ఇమాజిన్ ఇది ఒక్కటి చేసినట్టయితే కనుక ఎక్కువ ఏదైతే సివిలైజేషన్ అంతమొందించాలనే బ్యాటిల్ ఉందో దాన్ని 50% గవర్నమెంట్ కర్బ్ చేసేసినట్టే. ఓకే, బట్ మనం సెక్యులర్ నేషన్ కదా, ఇది ఎలా లింకప్ చేస్తారు? ఎలా కన్వర్షన్ ఆపడానికి ఏ రకమైన బిల్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయి? సెక్యులర్ అయినంత మాత్రం కన్వర్ట్ చేయాలని రూల్ లేదు కదండి. ఫస్ట్ థింగ్ టు బి ఆనెస్ట్, మన కాన్స్టిట్యూషన్ లో సెక్యులరిజం అనేది యాడ్ చేశారు. ఇందిరాగాంధీ యాడ్ చేసింది. ఇట్ వాజ్ నెవర్ అవర్ కంట్రీ వాజ్ ఆల్వేస్ సెక్యులర్, బట్ వీళ్ళు యాడ్ చేసి సోషలిజం సెక్యులరిజం అని యాడ్ చేశారు. సెకండ్ థింగ్, కన్వర్ట్ చేయాలి అని చెప్పి ఎక్కడుంది కాన్స్టిట్యూషన్లో? ఎక్కడ ఉందా? మీరు మీది ఫ్రీగా ప్రొపగేట్ చేయండి అని ఉంది. మీరు ఆ ప్రొపగేట్ చేసే దాంట్లో యు ఆర్ లూరింగ్ పీపుల్ కదా. నేను పేరు ఎత్తను ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు కాంట్రవర్సీ, బట్ నేను చిన్న ఒక ఇన్స్టిట్యూషన్ పేరు చెప్తా. మన భాగ్యనగరంలోనే మియాపూర్ మెట్రో దగ్గర తోనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. అది అవ్వడానికి చర్చది, కానీ వాళ్ళు టెంపుల్ అని పెట్టుకుంటారు. ఐ థింక్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. అతను క్రిస్టియన్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ అనే యుఎస్ ఛానల్కి అతను ఓపెన్గా చెప్పాడు, నేను కన్వర్షన్స్ చేస్తున్నాను, నేను ఇప్పటివరకు ఇన్ని కన్వర్షన్స్ చేస్తాను, నాకు ఇంత టార్గెట్ ఉంది, నేను ఇంతమందిని చేస్తున్నాను. హీ మెట్ అప్పటి వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, అతన్ని కలిశాడు. అంటే క్లియర్గా యుఎస్ లాంటి కంట్రీస్ ఇక్కడ కన్వర్షన్స్ని బ్యాకింగ్ చేస్తున్నాయి కదా. సెకండ్ థింగ్, ఇప్పుడు ఏదైతే ఎఫ్సిఆర్ఏ బిల్ ఉందో, ఎఫ్సిఆర్ఏని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందో కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారో మనం చూడక్కర్లే. యుఎస్లో రిపబ్లికన్ సెనేటర్స్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు యుఎస్లో రోజుకి వాళ్ళు ఏవో బిల్స్ తెస్తూ ఉంటారు నెలకోసారి. వాళ్ళు ఎవరన్నా పట్టించుకుంటారా? మనం తెచ్చే బిల్స్ గురించి వాళ్ళు రియాక్ట్ అవ్వడం ఏంటి? అక్కడ చర్చ్ ఆర్గనైజేషన్స్ రిపబ్లికన్స్ని డెమోక్రాట్స్ మీద ఒత్తిడి తెస్తున్నాయి. మీరు ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు అది ఎఫ్సిఆర్ఏ రానివ్వకండి. నా దేశంలో ఎఫ్సిఆర్ఏ వస్తే వాళ్ళకేంటి సమస్య?
అంటే దాని ద్వారా వాళ్ళు సంథింగ్ వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు. వాళ్ళ అడాసిటీ ఏంటి అంటే వాళ్ళ నిస్సిగ్గనాలా ఏమనాలో తెలీదు. వాళ్ళు ఒక పక్కన దీన్ని వ్యతిరేకిస్తూ ఈ వ్యతిరేకించే టైంలో టిమోతి ఇనిషియేటివ్ అనే ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ని యుఎస్ బేస్డ్ మన వాళ్ళు ఇక్కడ పట్టుకున్నారు కర్ణాటకలో. ఎందుకు? లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని రివైవ్ చేయడానికి వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మీరు కనీసం మీరు ఇలా వ్యతిరేకిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు పాజిటివ్గా ప్రొజెక్ట్ చేయాలి కదా. మీరు ఆ పాజిటివ్ ప్రొజెక్ట్ చేయకుండా మీరు ఇవన్నీ చేసి లేదు మేము ఇవన్నీ చేస్తాము మీరు ఇంకా మీరు కానివ్వకుండా ఉండాలంటే మనం బనానా రిపబ్లిక్ కాదు కదా మనం ఏమి. అండ్ మోదీ గారిని ఎన్నుకున్నది వీళ్ళందరూ సర్కస్ చేస్తూ ఉంటే చూడడానికి కాదు జనాలు ఎన్నుకున్నది. సో హీ హ్యాస్ టు డూ సంథింగ్. అండ్ ఇప్పుడు టు బి ఆనెస్ట్ ఆయనకి 240 సీట్సే ఉన్నాయి. ఇది అంటారు ఆయనది మైనారిటీ గవర్నమెంట్. ఆయన ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆయనకు తెలుసు ఎంత రిస్క్ తీసుకుంటున్నారో. బట్ హీ స్టిల్ టేకింగ్. వై? నాట్ ఫర్ హిస్ సేక్, నాట్ ఫర్ హిస్ పార్టీ సేక్, బట్ ఫర్ కంట్రీస్ సేక్, బట్ ఫర్ సివిలైజేషన్ సేక్. సివిలైజేషన్ ఆయన తలుచుకుంటే ఇప్పటికిప్పుడు ఆయన రద్దు చేసి ఆయన మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు. బట్ ఆయన అవన్నీ కాదన్నారు. ఎందుకంటే 5 years మ్యాండేట్ ఇచ్చారు. 5 years అగైన్ ఎలక్షన్స్కి వెళ్తే డబ్బు ఖర్చు కాబట్టి నేను వెళ్ళను, లెట్ ఇట్ హ్యాపెన్ అని అన్లెస్ 1 nation 1 election వస్తే తప్ప. సో అగైన్ అది కూడా ఉందని అంటున్నారు. 1 nation 1 election రావచ్చు అని అంటున్నారు. FCR రావచ్చు అంటున్నారు. ఎవరైతే ఈ 131st అమెండ్మెంట్, డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఇలాంటివి ఏ వచ్చినా సరే ఫారెన్ యాక్టివిటీస్ ఆగుతాయి. అపోజిషన్కి ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ సెట్ బ్యాక్. ఎందుకు అంటే మనం మొన్న 543 సీట్స్కి ఎన్నికలు అయినప్పుడే కాంగ్రెస్ లాంటి పార్టీలకు అభ్యర్థులు లేరు చాలా చోట్ల. యూపీ లాంటి చోట ఇమాజిన్ 543 సీట్స్ నుంచి 850 సీట్లకు వెళ్తే వాళ్ళకి అభ్యర్థులు ఎక్కడి నుంచి వస్తారు? ఇది వరకు కాంగ్రెస్ డిఎంకే కాళ్ళు పట్టుకుని, కమ్యూనిస్టుల కాళ్ళు పట్టుకుని, ఆప్ వాళ్ళ కాళ్ళు పట్టుకుని, వాళ్ళది వీళ్ళది పట్టుకుని చేశారు. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళలో ఎంతమంది అధికారంలో ఉన్నారు? వెస్ట్ బెంగాల్లో టీఎంసీ లేదు, ఆప్ వీ డోంట్ నో అది ఉంటుందో ఉండదో. దాని తర్వాత కాంగ్రెస్ చాలా చోట్ల ఇప్పుడు అధికారం పోయింది. అది కమ్యూనిస్టులు దే ఆర్ నోవేర్. అంటే ఇప్పుడు మీరు కంట్రీ మొత్తం చూసుకున్నట్టయితే ద పార్టీ దట్ ఈస్ థ్రైవింగ్ ఈస్ బీజేపీ. ఆబ్వియస్లీ 850 సీట్లు వచ్చినట్టయితే అడ్వాంటేజ్ వాళ్ళకే ఉంటుంది. అండ్ దాని తర్వాత ఉమెన్, ఒకవేళ నిజంగా ఉమెన్ రిప్రజెంటేషన్ పెరిగితే మోదీ గారికి మామూలుగానే ఉమెన్ది ఓటర్ బేస్ ఎక్కువ, మహిళలే ఎక్కువ సార్. ఇమాజిన్ ఆ ఓట్ బేస్ సంఖ్య ఇంకెంత పెరుగుతుందో. సో పార్టీస్ విక్టరీ సీల్డ్ ఫర్ డెకేడ్స్. బీజేపీస్ విక్టరీ సీల్డ్ ఫర్ డెకేడ్స్. మోదీ గారు హ్యాపీగా సక్సెసర్ని ఆయనకి ఇచ్చేసి ఆయన అస్త్ర సన్యాసం చేసేయచ్చు. ద మూమెంట్ దట్ హ్యాపెన్స్ ఇంకా ఈ కుటుంబ పార్టీలు కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళు ఇంకా ఏం చేస్తారు? వీళ్ళు వాట్ విల్ దే డూ? సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే పార్లమెంట్ సెషన్ అవ్వకూడదు ఎట్ ఎనీ కాస్ట్. బ్లడ్ బాత్ అయినా సరే పర్లేదు, పార్లమెంట్ సెషన్ అవ్వకూడదు. సో ఇది అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్. అందుకే వీళ్ళు ఈ రామ్ మందిర్ది కానివ్వండి, లేకపోతే ఈ నీటిది కానివ్వండి, ఇప్పుడు ఈ గొడవల ద్వారా సంసద్ ముట్టడి చేస్తామని ఇవన్నీ చేస్తున్నారు. ఇదేంటి వీళ్ళకి 1 bird 2 shots. అయితే ఒకరు ప్రభుత్వం పడితే బోనస్, పడకుండా వీళ్ళు బిల్స్ ఆపగలిగితే ఓకే ఫైన్, ఏదైనా ఓకే. మాకు గొడవ జరిగితే జెన్సీ ప్రొటెస్ట్ ఓకే, గొడవ జరగకుండా అట్లీస్ట్ మేము ఇది ఆపేమా, ఫర్ టైం బీయింగ్ ఇట్ ఈస్ ఎ సక్సెస్ అని వీళ్ళు అనుకుంటున్నారు. సో అందుకే వీళ్ళ మెయిన్ పోటీ ఏంటి అంటే ఈ బిల్స్ ఆపాలని. బట్ ఐ రియల్లీ హోప్ గవర్నమెంట్ ఈసారి వీళ్ళ ఒత్తిడికి తలగకుండా దే హ్యావ్ మెజారిటీ. FCR అనేది పాస్ చేయించడానికి అయితే వీళ్ళ దగ్గర మెజారిటీ ఉంది. సో FCR అనేది పాస్ అవ్వాలి. ఐ రియల్లీ హోప్ డీలిమిటేషన్ది దానికి కూడా వీళ్ళకి కావాల్సిన సీట్లు వచ్చే ఉంటాయని అనుకుందాం. అండ్ దీంట్లో కూడా ఏమంటారు వీళ్ళు పార్టీలను ముక్కలు చేస్తున్నారు ఎక్సెట్రా ఎక్సెట్రా. ముక్కలు అయ్యే స్కోప్ ఉంటే కదా ముక్కలు అవుతాయి. ఇప్పుడు మనం 2004 నుంచి 14 వరకు బీజేపీ విపక్షంలో ఉంది. ముక్కలు చేయగలిగారు ఎవరన్నా? ఎంతమంది ఎంపీలు బీజేపీ వదిలేళ్ళారు? ఎందుకంటే 9 తర్వాత బీజేపీ ఎంత ఆల్ టైమ్ వీక్ పొజిషన్లో ఉందో మనం చూసాం. అద్వానీ గారు ఆయన వయోభారం వల్ల నెక్స్ట్ లీడర్ ఎవరో తెలియని పరిస్థితి. కాంగ్రెస్కి 4 కంటే 9 కల్లా ఎక్కువ సీట్లు వచ్చాయి 26లో 9 తర్వాత కూడా. అంటే కాంగ్రెస్ ఆ టైంలో ఎంత బలంగా ఉండాలి. బట్ అంత జరిగిన తర్వాత కూడా బీజేపీ నుంచి ఎంతమంది ఎంపీలు బయటకు వెళ్ళిపోయారు, ఎంతమంది పార్టీని వదిలేళ్ళారు, ఎంతమంది పార్టీని ధిక్కరించి వేశారు. సిద్ధాంతం, ఐడియాలజీ, కమిట్మెంట్ ఉంది. ఈరోజు ఇక్కడ వీళ్ళకి అందరికీ అది లేదు. సో అందుకే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు బ్రేక్ అవుతున్నారు. వై టు బ్లేమ్ బీజేపీ ఖచ్చితంగా రాజకీయ పార్టీ, అది అడ్వాంటేజ్ తీసుకుంటుంది వీక్ అయినప్పుడు. అమిత్ షా గారే డైరెక్ట్ అన్నారు, హమ్ రాజనీతిక్ పార్టీ హే భయ్, హమ్తో లాభ్ లేంగేనా అని అన్నారు ఆయన ఒకసారి. సో ఆయన ఇప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. బట్ ఆ తీసుకునే దాంట్లో కూడా వాళ్ళు ఏమి వాళ్ళ స్వార్థం కోసం చేయట్లేదు.
ఇప్పుడు ఇఫ్ 850 సీట్ల ఉమెన్కి రిప్రజెంటేషన్ వస్తే యాజ్ ఎ ఉమెన్ డోంట్ యూ ఫీల్ హ్యాపీ? అఫ్ కోర్స్ ఐ డూ. బట్ ఇదే లాభము మరి సీజేపీకి ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు. అసలు ఈ సినారియో గురించి తెలియని వాళ్ళు, అసలు వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారో తెలియని వాళ్ళు కూడా సోనం వాంగ్చుక్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఐ స్టాండ్ అంటే వై డూ యూ స్టాండ్ అంటే ఎందుకు అనేది పర్పస్ కూడా తెలియని వాళ్ళు కూడా పోస్టులు పెట్టేస్తున్నారు, ఎందుకంటే అది వైరల్ అవుతుంది. గోయింగ్ ఆన్. ఇప్పుడు సిఏఏ ప్రొటెస్ట్ అయిన తర్వాత కూడా బీజేపీకి చాలా కష్టం, ఇంకా చాలా అంటే వాళ్ళు గెలుస్తారో లేదో అని అనుకున్నారు అని అన్నారు. దాని తర్వాత బీహార్ గెలిచారు. ఫార్మర్స్ సోకాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అయిన తర్వాత యూపీ డౌటే, ఇంకా ఫార్మర్స్ అక్కడ చాలా మంది ఉంటారు, దాని ప్రభావం పడుతుందేమో అన్నారు. బీజేపీ గెలిచింది. 2024 ముందర ఏదైతే రెస్లర్స్ది ప్రొటెస్ట్ చేశారో బీజేపీ మీద ఇది ప్రభావం పడచ్చు, వాళ్ళు గెలుస్తారో లేదని అన్నారు, గెలిచారు. సో ఏదైతే ఈ సీజేపీది ఏదైతే బబుల్ ఉందో ఆ బబుల్ ఎక్కువ కాలం ఉండదండి. అండ్ ఒకటి, ఆ సీజేపీని సమర్థించే వాళ్ళందరూ ఎవరు? కాంగ్రెస్. నేను ఇప్పుడే చెప్పాను, కాంగ్రెస్ సోనం వాంగ్చుక్ ఏమందో, ఏ ప్రొటెస్ట్ ఈ ప్రొటెస్టర్స్ కాంగ్రెస్ ఏమందో చెప్పాను. అఖిలేష్ సమాజ్వాదీ పార్టీ ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ అపోజిషన్ కాబట్టి జనాలకి తెలియాల్సిన విషయం ఏంటంటే, రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐ థింక్ బిట్వీన్ 1 to 2 ఎప్పుడు ఆయన ఇలాగే పేపర్ లీక్లు అవుతూ ఉంటే స్ట్రింజెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. అరెస్టులు చేయాలి, ఇంకా వాళ్ళకి జీవితంలో ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు ఎగ్జామ్స్ రాయకూడదు, ఎక్సెట్రా తీసుకొస్తే బీజేపీ అధికారం కోల్పోవడానికి అదొక కారణమైంది యూపీలో. దాని తర్వాత ములాయం సింగ్ యాదవ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిల్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని వెనక్కి తీసేసుకున్నారు. సో వీళ్ళ ఈరోజు అన్ని మాట్లాడేది. సో వీళ్ళు సోషల్ మీడియా లేని కాలంలో వీళ్ళు బబుల్ అంతా క్రియేట్ చేశారంటే ఓకే మనం అనుకోవచ్చు. బట్ సోషల్ మీడియా ఎంత ప్రివిలెంట్ ఉన్న టైంలో వీళ్ళు ఈరోజు ఇలా అన్నీ చేసినంత మాత్రాన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనుకుంటే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 5 స్టేట్స్ ఎలక్షన్స్ ఉన్నాయండి వితిన్ ఐ థింక్ 6 months 7 monthsలో. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్. ఈ సీజేపీ ప్రొటెస్ట్దే వీళ్ళు ఆధారంగా చేసుకుని ఎన్నికలకు వెళ్ళే ధైర్యం ఉందా? విపక్షాలు చెప్తారా ఈ ఆధారంగానే మేము ఎన్నికలకు వెళ్తామా? చెప్పరు. ఎందుకంటే దేనో ఇది బబుల్ ఎక్కువ కాలం ఉండదు. అండ్ ఇది లీడ్ చేస్తున్న అభిజిత్ దీప్కి తను తిని తను వెయిట్ పెరిగాడు. అండ్ ఈరోజు ఒక్కరోజు కూర్చుని ఏడ్చేస్తున్నాడు. నాకు ఇప్పుడు తెలుస్తుంది సోనం వాంగ్చుక్ ఏం చేశాడు అని చెప్పి కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఎంతకాలం ఉంటాడో తనకే తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో కమిట్మెంట్ లేని వాళ్ళు ఈరోజు ఇది చేసినంత మాత్రాన ఇదేదో ప్రభుత్వం మీద ప్రభావం పడుతుంది అనుకుంటే కనుక అది చాలా మూర్ఖత్వం. అండ్ వీళ్ళు ఇదంతా కూడా ఇట్ ఈస్ అ క్లియర్ ఆప్ ప్లే బుక్. కేజ్రీవాల్ నడిపిస్తున్నది ఇదేమి అంటే అఫ్కోర్స్ దీంట్లో కాంగ్రెస్ వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటున్నారు, చైనా దాని రోల్ అది ప్లే చేస్తుంది, యుఎస్ ఇట్ ఈస్ డూయింగ్ వాట్ ఎవర్ ఇట్ క్యాన్. బట్ ఇది టిపికల్ ఏంటంటే మీరు చూడండి, ప్రొటెస్ట్ కూర్చోవడం, ప్రభుత్వాన్ని చేయాలని. కేజ్రీవాల్ ఇది వరకు ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అని చేసిందే. దాని తర్వాత మొన్న అభిజిత్ దీప్కే మీదే ఇంక్ జల్లడం, కేజ్రీవాల్ మీద ఇది వరకు ఇంక్ జల్లిందే. సో ఏంటంటే అప్పుడు జనాలు నమ్మారు అంటే అప్పుడున్న ప్రభుత్వం వేరు, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వేరు, అప్పుడున్న పాలసీస్ వేరు. మోస్ట్ ఇంపార్టెంట్ అప్పుడు సోషల్ మీడియా ఇంత యాక్టివ్ లేదు. రైట్. నో, సోషల్ మీడియా ఇస్ వెరీ యాక్టివ్. ఈరోజు ఈ జెన్జీ అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు, ఈ జెన్జీ వాళ్ళు ఇక్కడ కూర్చుని తిని వెయిట్ పెరుగుతున్న టైంలో స్కై రూట్ మన హైదరాబాద్లోనే స్కై రూట్ ఇట్ హెస్ డన్ మ్యాసివ్ అచీవ్మెంట్. సో జనాలు ఇప్పుడు చూసుకుని వెదర్ దే వాంట్ టు బీ లైక్ వెదర్ దే వాంట్ టు బికమ్ అనదర్ స్కై రూట్ ఆర్ అభిజిత్ దీప్కే లాగా కచోరీలు సమోసాలు తిని వెయిట్ పెంచాలనుకుంటే వాట్ విల్ యూత్ థింక్? యూత్ ఏమనుకుంటారు? ఈరోజు గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ స్టార్టప్స్. పిఎల్ఐ ద్వారా మేక్ ఇన్ ఇండియా అవుతుంది, ఉద్యోగాలు వస్తున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతోంది, సర్వీసెస్ ఇంకా ఎంతో కొంత వీఆర్ గోయింగ్ త్రూ దట్. టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ అన్ని, డేటా సెంటర్లు వస్తున్నాయి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వస్తున్నాయి, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, రకరకాల ఉపాధి ఒక రకంగా ఆప్షన్స్ ఉన్నప్పుడు వీళ్ళు దేనికోసం చేస్తున్నారు? వాట్ ఆర్ దే ఫైటింగ్ ఫర్? ఇఫ్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ రిఫార్మ్స్, గవర్నమెంట్ ఎన్ఈపీ తెస్తుంది, విల్ దే సపోర్ట్? ఎన్ఈపీ అంతా సాఫ్రనైజేషన్ అని చెప్పి మళ్ళీ వీళ్ళే అంటారు. సో ఏదన్నా ప్రభుత్వం తేనివ్వండి, దేర్ ఓన్లీ ఇంటెన్షన్, దేర్ ఓన్లీ ఎయిమ్ ఇస్ టు అపోజ్ దట్. ఇంకా అపోజే చేయాలన్నప్పుడు ప్రభుత్వం వీళ్ళ మాట ఎందుకు వింటుంది? బట్ ఎన్ఈపీ వల్ల ఎంత మ్యాసివ్ డిఫరెన్స్ రాబోతుంది అనేది ఒకసారి మాట్లాడుకుంటే లిటరలీ కంప్లీట్ ఈ సిలబస్ కానీ లేదా చేంజెస్ గురించి కానీ అసలు ఎవరికీ తెలియదు. ఇన్ఫాక్ట్ అది వచ్చిందన్న విషయమే చాలా మందికి అంటే ఇట్ ఈస్ స్టిల్ ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అవుతుందండి మెల్లమెల్లగా. బట్ ఇప్పుడు మెల్లగా సిలబస్ ఎన్సీఆర్టీ చేంజ్ అయింది. ఇట్ షోస్ రియల్లీ వెరీ ఏమంటారు తెలియకపోయినా లాంగ్ టర్మ్ని చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. వెన్ యూ సే ఇప్పుడు
అంటే హిందూస్లో కానివ్వండి, ఇండియన్స్లో కానివ్వండి, అది ఎంత నెగిటివ్ అంటే దే యాడెడ్ గోద్రా, సబర్మతిది వదిలేసి దే యాడెడ్ గోద్రా రైట్స్. గోద్రా అది అవ్వడానికి కారణం సబర్మతి కదా. దే ఎక్స్క్లూడ్ చేశారంటే నెరేటివ్, ఫేక్ నెరేటివ్ పెడిల్ చేయడం, ఇలాంటివి ఎన్ని ఉన్నాయి. ముఘల్స్ పాలించారని, ముఘల్స్ అంతా వాళ్ళు ఏం కంట్రీ మొత్తం పాలించలే కదా. ముఘల్స్ది మీరు ఈరోజు సౌత్ ఇండియాలో ఎంత ఉంది ముఘల్స్ అస్తిత్వం? నార్త్ ఈస్ట్లో ఎక్కడుంది? యూ హ్యావ్ అహోమ్స్ దేర్ హూ రూల్ ఫర్ 400 years. ఇక్కడ చోళాస్ ఎంతకాలం పాలించారు, మన దగ్గర విజయనగరాస్ ఎంతమంది పాలించారు, కాకతీయులు ఎంతమంది పాలించారు, మరాఠాస్ ఆల్మోస్ట్ కంట్రీ పాలించారు, సిక్కు గురువులు ఎంతమంది పాలించారు. దాని తర్వాత గౌతమిపుత్ర శతకని కమ్స్ అండర్ కాకతీయ. దాని తర్వాత గుప్తాస్ ఎంత పాలించారు, పుష్యమిత్ర శుంగాస్ కొన్ని 100 ఏళ్ళు పాలించారు. వాళ్ళ గురించి మనకి ఒక్క లైన్ కూడా వెళ్ళలేదు ఈరోజు దురదృష్టవశాత్తు. శుంగాస్ ఎంత పాలించారు, వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ పవర్ఫుల్ రూలర్స్ భారత్ హెస్ ఎవర్ హ్యాడ్. వాళ్ళ గురించి లేదు. ముఘల్స్, అక్బర్, బాబర్, ఇబ్రాహీం లోడి ఇన్వేడర్స్ని పొగుడుతూ ఉంటే మనకి మన వాళ్ళది గొప్పతనం తెలియనప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మన దేశాన్ని తిట్టుకుని వాళ్ళు వెనుపోక ఏం చేస్తారు? సో గవర్నమెంట్ స్టెప్ బై స్టెప్ చేంజ్ చేస్తుంది. యు సీ ఎడ్యుకేషన్లో కనుక మీరు మంచిది చెప్పినట్టయితే వాళ్ళకి పాజిటివ్ ఇమేజ్ వస్తుంది. వాళ్ళకి దాని తర్వాత వాళ్ళకి ఏమంటారు డైవర్సిఫికేషన్, ఓన్లీ 10th అయిపోగానే ఇంజనీరింగ్లోకి దూకడం కాకుండా వాళ్ళకి వేరే వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎన్ఈపీ ద్వారా. ఆ ఆపర్చునిటీస్ దాని నుంచి బయటికి రాగానే ఐదర్ ఇఫ్ దే వాంట్ టు బికమ్ ఎన్ ఎంప్లాయీగా, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, టైం పడుతుంది, బట్ గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ ఆన్ దట్. ఎంప్లాయీ కావాలంటే ఆప్షన్స్ ఉన్నాయి. యూ వాంట్ టు బికమ్ ఏ స్టార్ట్అప్ ఎంటర్ప్రెన్యూర్, పిఎల్ఐ ద్వారా నీకు రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తుంది. ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే గవర్నమెంట్ దానికి కూడా ఫెసిలిటీస్ ఇస్తుంది. సో ఏంటంటే వాళ్ళని ఒక ఎకో సిస్టమ్ తయారు చేస్తుంది హూ వర్క్స్ ఫర్ ద నేషన్, నాట్ ఫర్ ఎ పార్టీ ఆర్ ఫర్ ఎ పర్సన్. దాని ద్వారా వాళ్ళకి లబ్ధి జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుంది. ఇంత జరుగుతూ ఉంటే వాట్ ఆర్ దే ఫైటింగ్ ఫర్? మోదీ రాజీనామా చేయాలి, సీతాకే పతి, ఆర్టికల్ 370 కావాలి. సో ఇంత ఇడియాటిక్ ప్రొటెస్ట్ని విపక్షాలు సపోర్ట్ చేస్తున్నారంటే హౌ డెస్పరేట్ దే ఆర్. ఎలక్టోరల్లీ వాళ్ళు మోదీ గారిని, బీజేపీని ఓడించలేరు కాబట్టే వాళ్ళు వీటికి ఆధారపడి ఉన్నారంటే వీళ్ళ దుస్థితి చూసి జాలిపడడం తప్ప ఇంకా మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. సో ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఐ రియల్లీ హోప్ ఈ పార్లమెంట్ సెషన్ ఏదైతే ఉందో దీంట్లో వాట్ ఎవర్ బిల్స్ వీఆర్ హియరింగ్ విల్ కమ్, ఇట్ హ్యాస్ టు కమ్ అండ్ ఐ రియల్లీ పర్సనలీ హోప్ పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, బట్ ఎక్కడ చూసినా కూడా ఇన్ అండ్ అవుట్ ఆర్ లేదంటే ఇంటర్లింక్డ్ ఉన్నా కూడా రిలీజియస్ ఆస్పెక్ట్ ఉంది. సో మనం రామ్ మందిర్ గురించి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, స్టార్ట్ అయినప్పుడు కూడా చాలా అన్నారు, అంటే నెగటివ్ ఆస్పెక్ట్లో కూడా చాలా వచ్చినాయి, బట్ ఇప్పటికీ చాలా సక్సెస్ఫుల్గా చాలా పీస్ఫుల్గా నడుస్తుంది. సో ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉండే ఛాన్స్? రామ్ మందిర్ ఇంపాక్ట్ బీజేపీకి ఎలక్టోరల్లీ పాజిటివ్గా పడుతుంది. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇది బీజేపీని యోగి ఆదిత్యనాథ్ గారిని ఆపడం కానివ్వండి, బీజేపీ కూడడం ఇది అవ్వదు 100%. ఎందుకంటే రామ్ మందిర్లో ఏదైతే మనం జరిగిందని అంటున్నామో దురదృష్టవశాత్తు దాంట్లో బీజేపీ పాత్ర, యోగి ఆదిత్యనాథ్ గారి పాత్ర ఏముంది? ఒక కమిటీలో ఉన్న కొంతమంది చేసింది, దాంట్లో ఇప్పుడు దాన్ని అడ్రస్ చేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ గారు. సో ఒకవేళ యోగి గారి మీద నమ్మకం లేదు అని వీళ్ళు ఎవరన్నా అంటే ఎవరు చేస్తారు? రాముడు లేడన్న కాంగ్రెసా, కరసేవకుల్ని కల్పించిన లేకపోతే సమాజ్వాదీ పార్టీనా, గుడి కట్టద్దు అక్కడ ఇన్స్టిట్యూషన్స్ కట్టాలి, హాస్పిటల్ కట్టాలి అని ఆమ్ ఆద్మీ పార్టీనా? ఎవరు చేస్తారు? సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నచ్చినా నచ్చకపోయినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ ఈస్ ద ఓన్లీ పార్టీ దట్ విల్ అడ్రస్ దిస్. జనాలకు కూడా అది తెలుసు. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు అందుకే ఉన్నారు, నీకు ఇక్కడ జరిగిన దాని మీద నీకు అంత బాధగా ఉన్నట్టయితే కాశీ మథురా గురించి మాట్లాడను. కాశీ మథురా కూడా ఉన్నాయి కదా, అవి కూడా యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టు బి రీక్లెయిమ్. దాని గురించి మాట్లాడమని అంటే మరి వీళ్ళెవ్వరూ మాట్లాడట్లే. అంటే దాంట్లో వాళ్ళు పొలిటికల్ ఆస్పెక్టే చూస్తున్నారు, పబ్లిక్ వీళ్ళు అదంతా చూస్తున్నారు. ఇది మెయిన్ రామ్ మందిర్ రావడానికి గల కారణం ఏంటంటేనండి, ఇంకో 1 yearలో మనకు తెలిసిందే యూపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి. 2022లో ఎన్నికలు అయ్యే టైంకి యోగి ఆదిత్యనాథ్ గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పాలించారు. 5 ఏళ్లలో ఉమెన్ ఆస్పెక్ట్ అక్కడ చాలా ఇంపార్టెంట్ అయింది. అంటే ఉమెన్కి సేఫ్టీ రావడం, లా అండ్ ఆర్డర్, ఇండస్ట్రీస్ రావడం, వలస వెళ్ళిన వాళ్ళు మెల్లమెల్లగా తిరిగి వస్తూ ఉండడం, పరిశ్రమలు రావడం, ఉపాధి రావడం, గ్యాంగ్స్టర్స్ అక్కడ ఒక్కొక్కళ్ళు లేచిపోతూ ఉండడం. 5 ఏళ్లలోనే ఈ ఆధారంగా ఇంత చేసినట్టయితే, అండ్ 22 హిందుత్వ బేస్ మీదే వెళ్ళలేదు. 22 వాళ్ళు అసలు హిందుత్వానే కాదు, డెవలప్మెంట్, లా అండ్ ఆర్డర్ ఎజెండా. 5 ఏళ్లలోనే వాళ్ళు అంత బాగా చేయగలిగితే యోగి ఆదిత్యనాథ్ గారు 10 ఏళ్లకు వాళ్ళు ఇంకెంత బాగా చేయగలరు? ఇప్పుడు 10 ఏళ్ల రిపోర్ట్ తీసుకుని వెళ్ళినట్టయితే అది ఎంత బాగా వెళ్తుంది. అందుకనే వీళ్ళు ఏంటి అంటే అది మెయిన్ అవ్వకుండా ఉండాలని రామ్ మందిర్ది వీళ్ళు హైలైట్ చేశారు, ప్రభుత్వాన్ని చెడ్డగా చూపించాలని. అండ్ ఈ ప్రాసెస్లో వాళ్ళే సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఎందుకు? వాళ్ళు నిజంగా రామ్ మందిర్దే వీళ్ళ మెయిన్ టార్గెట్ అయితే దాని మీదే ఫోకస్ పెట్టాలి. అరెస్ట్ అయిన వాళ్ళు ఎంతమంది యాదవులు ఉన్నారు,
ఇంతమంది ఎస్సీలు ఉన్నారు, ఇంతమంది ఎస్టీలు ఉన్నారు, ఇంతమంది బ్రాహ్మిన్స్ ఉన్నారు, కులాలు ఎందుకు? దొంగల్లో కులాలు ఏంటి? దొంగల్లో కులాలు చూస్తారు, టెర్రరిస్టులో మీరు మతాలు చూస్తారు, అన్నీ ఉంటాయి. టెర్రరిస్ట్గా ధర్మం అవుతాయని వీళ్ళు అన్నప్పుడు దొంగల్లో కులాలు ఎందుకు ఉంటాయి? మరి టు బి ఆనెస్ట్ దొంగ కిందనే కదా చూడాలి, చూడట్లే. అంటే దాంట్లో కూడా వీళ్ళ హిపోక్రసీ బయటపడింది. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈరోజు అందుకే మీరు చూసుకున్నట్టయితే కనుక సమాజ్వాదీ పార్టీ దాన్ని అంత అగ్రెసివ్గా తీసుకెళ్ళట్లేదు. ఎందుకు? సమాజ్వాదీ పార్టీకి ఎంవై ఫ్యాక్టర్ అనేది అక్కడ ఇంపార్టెంట్, ముస్లిం యాదవ్. వాళ్ళు ఏమన్నారు, అఖిలేష్ యాదవ్ ఆవేశంగా నేను వస్తే ఇక్కడ ఈ గుడికి ఇది చేస్తాను, నేను వస్తే అది చేస్తాను అనడంతో ముస్లిమ్స్ కోప్పడ్డారు. అది బాబ్రీ మస్జిద్ కదా, నువ్వు అక్కడ గుడికి ఇవి చేస్తాను అవి చేస్తాను అనడం ఏంటి అనేసరికి అందుకే అఖిలేష్ యాదవ్ మీరు చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో సమాజ్వాదీ పార్టీ రామ్ మందిర్ గురించి అంత అగ్రెసివ్ అవ్వండి. అక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇప్పుడు ఎందుకు అక్కడ కాంగ్రెస్ మనం చూసుకున్నాం, ఇట్ హాస్ టర్న్ ఇంటూ ముస్లిం లీగ్ క్లియర్గా. వెస్ట్ బెంగాల్లో గెలిచిన 2 సీట్లు ముస్లిం మెజారిటీనే, అస్సాంలో 11 మంది గెలిస్తే 10 మంది ముస్లిమ్స్, కేరళలో ముస్లిం లీగ్ సాయంతోనే గెలిచారు. అండ్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏమన్నారో మనకి తెలిసిందే క్లియర్గా, కాంగ్రెస్ ముస్లిం కెలియానో సంథింగ్ లైక్ దట్. సో దాని ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి చాలా స్పష్టమైన క్లారిటీ ఉంది. సో కాంగ్రెస్ అందుకే అలాంటి పిచ్చి స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు, మేము రామ మందిర్ కోసం ఇచ్చేస్తాం అది చేస్తామని. సో బట్ ఇప్పుడు వీళ్ళు రామ మందిర్ గురించి మాట్లాడతామంటున్నారు. మాట్లాడితే ఇదే కాంగ్రెస్ పార్టీ కదా రాముడు లేడని కోర్టులో పోరాడింది. సో వీళ్ళ హిపోక్రసీ బయటపడుతుంది. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎండ్ ఆఫ్ ద డే హూ విల్ ట్రూలీ డెలివర్ జస్టిస్, ఇట్ ఇస్ యోగి ఆదిత్యనాథ్ గారు. ఎందుకంటే ఆయన కేవలం ముఖ్యమంత్రే కాదు, ఎమ్మెల్యేనే కాకుండా ఆయన గోరఖ్నాథ్ పీఠాధిపతి. గోరఖ్పూర్లో దానికి చాలా ప్రభావం ఉంది. అది కేవలం మఠం నడపడమే కాకుండా ఆసుపత్రులు నడుపుతుంది, పాఠశాలలు నడుపుతుంది. అంటే అది ఒక ఎకో సిస్టమ్, ఇన్స్టిట్యూషన్ అది. సో ఆ అనుభవం ఏదైతే ఉందో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు రామ్ మందిర్లో నియమించే వాళ్ళు ఆ అనుభవం వాడతారు. సో దట్ ఏంటంటే ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా ఫుల్ ప్రూఫ్ ఉండాలని. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు సిట్టి నివేదిక బయట పెడతారు, అరెస్టులు చేస్తారు. వీళ్ళు నమ్ముతారా? 1947లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని చంపిన దాంట్లో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది అని అన్నారు, బ్యాన్ చేశారు. తర్వాత అదే ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ పాత్ర లేదని. కానీ ఇప్పటికీ అందరు ఏమంటారు, ఆర్ఎస్ఎస్ఏ చంపించిందని. సాబర్మతి ట్రైన్ తగలబడ్డ తర్వాత జరిగిన గొడవల్లో మోదీ గారిని దోషిగా ఆయనని రక్తం తాగారు 10 ఏళ్ళు. ఆయన తిట్టు లేదు, ఆయన మీద వెయ్యని కేసు లేదు, కోర్టుల చుట్టూ తిప్పారు, ముఖ్యమంత్రి అంటే సిబిఐ విచారణ ఎదుర్కొన్నారు. 10 ఏళ్ల తర్వాత ఆయన పాత్ర లేదు అని వచ్చింది. కానీ ఇప్పటికీ ఆ గొడవలకు ఆయనే బాధ్యుడు అంటారు. కోర్టుకి తీర్పు ఏదైనా రానివ్వండి, నిజాలు ఏమన్నా ఉండనివ్వండి, నరేటివ్ వీళ్ళు అనుకున్నదే వీళ్ళు నడుపుతారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు రామ్ మందిర్ ఏది వచ్చినా సరే వీళ్ళు ఏంటి యోగి ఆదిత్యనాథ్ గారిని అంటారు, మోదీ గారిని అంటారు, అమిత్ షా గారిని అంటారు, ఆర్ఎస్ఎస్ అంటారు. సో అలాంటప్పుడు వీళ్ళది ఎందుకు అంత పట్టించుకోవడం? వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది వీళ్ళందరూ యోగి ఆదిత్యనాథ్ గారిని ఎంత ఎలివేట్ చేశారు. సాబర్మతి దాంట్లో మోదీ గారిని దోషిగా పెట్టి ఆయనకి లేని పాపులారిటీ ఎలా ఇచ్చారో, అంటే లేని పాపులారిటీ ఇన్ ది సెన్స్ హీ వాస్ కన్ఫైన్డ్ ఓన్లీ టిల్ గుజరాత్, దాని ద్వారా ఈ బికేమ్ ఏ పాన్ ఇండియా లీడర్. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు ఆల్రెడీ ఏ పాన్ ఇండియా లీడర్. ఇప్పుడు ఆయనని దీంట్లో లాగి ఆయనని చెడ్డగా చేయాలనే దాంట్లో గెలిస్తే ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ పాపులారిటీ హీ విల్ హ్యావ్. రైట్. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారైనా మోదీ గారి సక్సెసర్ అనుకోవచ్చు? అది ఐ థింక్ మోదీ గారే చెప్పాలి. అది బట్ లైక్ ఇది ప్రివైల్ అవుతుంది డెఫినెట్లీ ఎప్పటి నుండో. అంటే ఒకటండి, అందరూ అనుకోవడం మంచిదే, ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఈజ్ డెలివరింగ్. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే మోదీ గారు క్యాంపెయినింగ్ అవసరం లేదు అనుకున్న చోట యోగి ఆదిత్యనాథ్ గారు ఈజ్ ఫుల్ఫిల్లింగ్ దట్. అంటే ఆల్మోస్ట్ ఓకే, మోదీ గారు చేయకపోయినా యోగి గారు చేస్తే గెలుస్తామన్నంత స్థాయికి వెళ్ళింది. హర్యానా వాజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే 2 నెలల్లో జనరల్ ఎలక్షన్స్ అయిన 2 నెలల్లో హర్యానాలో ఎన్నికలు జరిగితే ఎవ్రీవన్ వాజ్ కాన్ఫిడెంట్ దట్ బీజేపీ రాదని. మనకి ఎందుకంటే 240 సీట్స్, అందరికీ బీజేపీ సపోర్టర్స్ మొరాల్ ఎంత లోలో ఉందో తెలిసిందే. మామూలుగా మోదీ గారు ఎలక్షన్ అంటే సుడిగాలి ప్రచారం అంటారు, బట్ ఈ క్యాంపెయిన్ ఓన్లీ ఫర్ 2 to 3 times అంతే. ఎక్కువ క్యాంపెయినింగ్ చేసింది యోగి గారు. అప్పుడే అన్నారు బటెంగేతో కటెంగే, ఏక్ రహెంగేతో నేక్ రహెంగే అన్నది అక్కడి నుంచి మొదలైంది. ఆ నినాదం తర్వాత మహారాష్ట్రకి పాకింది, ఢిల్లీకి వెళ్ళింది, ఢిల్లీ ఎలక్షన్స్, బెంగాల్కి వెళ్ళింది. చివరికి మోదీ గారు కూడా దాన్ని ఓన్ చేసుకున్నారు, మోదీ గారు కూడా మాట్లాడుతున్నారు. ఇమాజిన్ సీఎం అన్న నినాదాన్ని పిఎం తీసుకుని ముందరికి తీసుకెళ్తున్నారు. సో అంటే యోగి ఆదిత్యనాథ్ గారి పాపులారిటీ ఎక్కడుందో మనకి తెలిసిందే. బట్ విల్ దట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు పిఎం రోల్? ఐ థింక్ అది కాలమే నిర్ణయించాలి. బట్ సిన్స్ యూ మెన్షన్ దట్ ఇప్పుడు ఏదైతే యోగి ఆదిత్యనాథ్ గారిని దించుతారు అంటున్నారో, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ బుల్షిట్ అండి. సారీ ఫర్ ద లాంగ్వేజ్ ఎనీవే.
ద ఓన్లీ వే యోగి ఆదిత్యనాథ్ గారు దిగాల్సి వస్తే సీఎంలో సెంటర్లో ఆయనకి ఏదన్నా పాత్ర ఇస్తే తప్ప ఆయన దిగరు. సో 2027 యూపీ ఎలక్షన్ ఇస్ సీల్డ్, బీజేపీ విల్ విన్, యోగి గారు విల్ బికమ్ సీఎం ఫర్ ద థర్డ్ టైమ్ అంటిల్ అండ్ అన్లెస్ ఈస్ బీయింగ్ కాల్డ్ టు సెంటర్ ఫర్ ఎ బిగ్గర్ రోల్. రైట్, ఓకే, అది సెట్ ఉంది అక్కడ. అండ్ కమింగ్ టు సిజేపీ ప్రొటెస్ట్, ఇది ఎట్లా డిక్లైన్ అవ్వబోతుంది ఏంటి? ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ డిక్లైన్ అండి. సిజేపీ ప్రొటెస్ట్ ఈస్ ఆల్రెడీ ఇన్ డిక్లైన్. ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఈ బబుల్, ఇక్కడ కొంతమంది మన దగ్గర కూడా చేశారు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, కొంతమంది ప్రొఫెసర్లు అనుకున్న వాళ్ళందరూ వెళ్ళి, ఏముంది వాళ్ళకి? ఫస్ట్ థింగ్, వాళ్ళే ఈరోజు క్రెడిబిలిటీ టెస్ట్లో ఉన్నారు. వాళ్ళే మనం చూసాం జోసెఫ్ విషయంలో వాళ్ళు ఎలాగ బ్యాక్ ఫుట్లోకి వెళ్ళారు. సో వాళ్ళ క్రెడిబిలిటీ ఇస్ అండర్ క్వశ్చన్ ఇప్పుడు. అలాంటి వాళ్ళని సిజేపీ వాళ్ళు పిలిచి వాళ్ళ క్రెడిబిలిటీని వాళ్ళే దెబ్బ తీసుకున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్, ఒకవేళ నిజంగా ట్రూలీ ఇఫ్ దే వాంట్ టు మేక్ దిస్ అన్ ఎలక్టోరల్ ఇష్యూ, వాళ్ళది ఎలక్షన్స్కి 2 నెలల ముందు చేయాలి టు హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. ఇప్పుడు ఎన్నికలకి ఇంకా ఏడాది ఉంది ఉత్తరప్రదేశ్లో. జనాలకి ఇది ఎంత గుర్తుంటుందండి? బట్ ఇష్యూ జరిగింది ఇక్కడ కదా ఈ టైం పీరియడ్లో. ఈ టైం పీరియడ్ ఎన్నికలప్పుడు ఇది ఉండదండి. నేను అదే నా ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఇది వీళ్ళు మెయిన్ చేసింది యోగి ఆదిత్యనాథ్ గారికి ఇంపాక్ట్ ఇవ్వాలని. ఏం ఇంపాక్ట్ ఇచ్చింది? ఈ వన్ కదా, మెజారిటీ తగ్గింది అని అంటారు. మెజారిటీ తగ్గడానికి ఒక కారణం ఏంటి అంటే, ఒక రీజియన్ బుందేల్ఖండ్ అని ఉంది, వీళ్ళు అక్కడ సమంగా దృష్టి పెట్టలేదు. సో అందుకని ఓడింది తప్ప ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఇది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మెజారిటీ తగ్గడం వల్ల వీళ్ళు గెలిచారని అనుకున్నట్టయితే 2002లో బీజేపీకి 122 సీట్లు వచ్చాయి. కానీ 2007కి వచ్చేసరికి 117 సీట్లు అయ్యాయి. 12కి వచ్చేసరికి 112 సీట్లు అయ్యాయి. గుజరాత్లో మోదీ గారు పాపులారిటీ పడిపోయిందా? మోదీ గారు వీక్ అయ్యారా? అమిత్ షా గారు ఓడిపోయారా? దాని తర్వాత పరిణామం 14లో మనకి తెలిసిందే. సో సీటు తగ్గినంత మాత్రాన ఒక నేత బలహీన పడ్డాడు, ఆ నేతది పాపులారిటీ పోయింది అనుకుంటే కాదు. గెలుపోవటం వల్ల ఆ నేత ఎక్కడున్నాడు అనేది చూస్తే యోగి ఆదిత్యనాథ్ గారు ఈజ్ ఎట్ ద టాప్ ఇప్పుడు. హూ ఈజ్ ఛాలెంజింగ్ హిమ్? ఆయన ఛాలెంజర్ ఎవరు? అఖిలేష్ యాదవ్? జనాలు నవ్వుకుంటారు అక్కడ. రాహుల్ గాంధీని ఆయనకైనా పిఎం పొజిషన్లను ఊహించుకుంటారు. అండ్ ఐ పర్సనల్లీ వాంట్ హిమ్ టు బీ ఛాలెంజర్ ఫర్ మోదీ గారు, ఎందుకంటే అప్పుడే బీజేపీకి ఈసారి ఇంకా ఫుల్ మెజారిటీ వస్తుంది. సో యాజ్ లాంగ్ యాజ్ రాహుల్ గాంధీ సెంటర్లో మోదీ గారిని ఛాలెంజ్ చేస్తున్నంత వరకు బీజేపీకి ఎటువంటి ఢోకా లేదు. సో దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. రైట్, unless they choose their leader. I hope it will not happen. ఒకసారి ఒక జోక్ వచ్చిందండి, రాహుల్ గాంధీనే వాళ్ళ అధ్యక్షుడిగా ఉండాలని కాంగ్రెస్లో 99% కోరుకున్నారు అంటే బీజేపీ వాళ్ళు ట్వీట్ చేశారు, బీజేపీని అడగండి 100% కోరుకుంటారని. సో నేనైతే రాహుల్ గాంధీనే కాంగ్రెస్ లీడర్గా ఉండాలని కోరుకుంటా. అప్పుడే మోదీ గారి విలువ తెలుస్తుంది. Perfect. Then, so thank you so much. Thanks for your time. Thank you for having me.